రైట్, లీకులతోటి ఈ సర్కార్ నడుస్తుంది. ప్రతిదానికి లీకులు ఇచ్చి ముందుగా ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ని, ప్రజల రియాక్షన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ లీకుల ఆధారంగానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. క్యాబినెట్లో చర్చ ఉండదు, క్యాబినెట్ మంత్రులని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం ఉండదు. కేవలం ఎవరినైనా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నారంటే ఈ పచ్చ మీడియాని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నారు, పచ్చ పత్రికల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నారు, తమ గుంపు మీడియాని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటున్నారు. గుంపు మీడియా ద్వారా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపిస్తుంది. క్యాబినెట్ ద్వారా కాదు, అసెంబ్లీ ద్వారా కాదు, క్యాబినెట్ నిర్ణయాల ద్వారా కాదు, అసెంబ్లీలో చర్చల ద్వారా కాదు, కేవలం మీడియాలో లీకులు ఇచ్చి రియాక్షన్లు తెలుసుకొని ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఈరోజు మనతో చర్చలో పాల్గొంటేందుకు జనగామ ఎమ్మెల్యే, రైతు బంధు సమితి మాజీ చైర్మన్ పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. పల్ల రాజేశ్వరరెడ్డి గారు అనేక సంవత్సరాలు రైతు బంధు చైర్మన్గా పనిచేసినారు. ఆయన ఉన్నప్పుడే అనేక సార్లు రైతుల ఖాతాల్లో రైతు బంధు పడ్డది. ఏ ఒక్క రైతు కూడా ఎప్పుడు కూడా నిరీక్షించిన సందర్భం మనకు కనిపించలేదు. ఎప్పుడు కూడా లేట్ కాలేదు. వ్యవసాయ పనులు మొదలైనప్పుడే రైతు బంధు పడేది, వాళ్ళ ఖాతాల్లో పడేది. ప్రతి రైతు కూడా సంతోషంగా వ్యవసాయ పనులు మొదలుపెట్టేది. ఈరోజు ప్రతి రైతు కూడా వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు నిరాశ నిస్పృహలతో మొదలు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని తిడుతూ మొదలు పెడుతున్నారు. ప్రభుత్వం పంట పండించడానికి భరోసా లేదు, రైతు బంధు లేదు, పంట పండిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సరైన రేటు లేదు. వీటన్నిటిపైన రాజేశ్వరరెడ్డి గారు నమస్తే. రైతు బంధు వాస్తవానికి ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది. 2 నెలల కింద పడి ఉండాల్సింది రైతుల ఖాతాల్లో, కానీ ఇంతవరకు రాలేదు. ప్రభుత్వం మాత్రం వాళ్ళ పేపర్లలో లీకుల మీద లీకులు ఇస్తుంది, ఇగో వచ్చే అగో వచ్చే అని చెప్పేసి. వాస్తవానికి ఎగ్గొట్టే ప్లాన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? శైలేష్ గారు, మీ ద్వారా మీకు, అదేవిధంగా మన యొక్క టీ న్యూస్ యొక్క వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం డిసెంబర్ 9న వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా డిసెంబర్ 9నే రైతు బంధు, రైతు భరోసా రూపంలో ఎకరానికి 15,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షునిగా ఉన్న విషయం మీరే మీ యొక్క విజువల్స్ ద్వారా ఇప్పుడు చూపించారు. ప్రజలందరూ నమ్మారు. యాక్చువల్గా అర్బన్ పీపుల్ ఇవాళ మెజార్టీ హైదరాబాద్ పీపుల్ కానీ మిగతా వాళ్ళు కానీ వారు చెప్పేటి తప్పుడు మాటలని చెప్పేసి నమ్మలేదు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా రైతులందరూ కూడా మాకు ఇప్పటికే కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నారు, వీరు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అంటున్నారు, రుణమాఫీ మొత్తం 2 లక్షలు చేస్తా అంటున్నారు, తర్వాత కౌలు రైతులకు కూడా డబ్బులు రైతు బంధు, రైతు భరోసా పేరు మీద ఇస్తా అంటున్నారు. అదేవిధంగా రైతు భరోసాతో పాటు వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తామంటున్నారు. ఉపాధి హామీ కూలీలకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఆశతో, నిజంగా కౌలు రైతులకు కూడా వారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వారు చెప్పిన దాన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి వరంగల్ వేదికగా ఆనాడు రైతు ప్రోగ్రాం ఒకటి పెట్టి చెప్పారు. ఆ తర్వాత జరిగిన మహేశ్వరం దగ్గర జరిగిన మీటింగ్లో కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారందరి సమక్షంలో కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా ప్రియాంక గాంధీ గారు కూడా ఉండి కూడా చెప్పారు. వారి యొక్క మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత ఎవరన్నా ప్రెస్ మిత్రులు కానీ మిగతా మేధావులందరూ అడిగితే మేము దీవానగాళ్ళమా, మేము పిచ్చోళ్ళమా, మేము ఎందుకు బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళని దబాయించి మాట్లాడారు. మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. డిసెంబర్ 9, 2023 తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. 2 రోజుల ముందే అధికారంలోకి వచ్చారు, 9 అన్నారు. డిసెంబర్ 9నే 15,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఈనాటి వరకు 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు 3 నెలలు అయిపోయింది. ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున ఒక్క ఎకరానికి కూడా వేశారా? మేము ఖచ్చితంగా రైతు బంధు అధ్యక్షునిగా నేను ఉన్నప్పుడు కేసీఆర్ గారు 11 విడతలు 72 లక్షల మంది రైతులకు 75,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వేశారు. నాట్లకు మధ్యలో మీరు హామీ ఇచ్చింది కూడా ఓట్లకు మధ్యలో ఇస్తే కేసీఆర్ గారు ఖచ్చితంగా నాట్లకు మధ్య వేశారు. ఇవాళ జనవరిలో వస్తుంది అనుకుంటే డిసెంబర్ జనవరిలోనే ఆ విడత ఏదైతే యాసంగి సంబంధించిందో వేసేవారు. జూన్ కానీ జూలైలో కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా వానాకాలం సంబంధించింది వేసేవారు. మరి మీరు ఇవాళ 4 సార్లు వేయాల్సిన రైతు బంధుని ఎకరానికి 15,000 వేయాల్సిన దాన్ని
ఇంతవరకు ఒక్కటేసారి ఇచ్చారు. ఆ ఇచ్చింది కూడా 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తే అది కూడా అందరికి ఇవ్వలే. 72 లక్షల మంది రైతులు ఉంటే సగం మంది రైతులకు కూడా మీరు ఇవ్వలే. అంటే మీరు ఇస్తున్న 15,000 ఇవ్వలే, మీరు ఇస్తున్న 4 విడతలు ఇప్పుడు ఇవ్వాల్సి ఉండి ఇవ్వలేదు. ఆ ఇచ్చేది కూడా సమయానికి ఇవ్వలేదు. ఆ ఇచ్చేదాన్ని కూడా మీరు ఏం చేసిండ్రు, కొద్ది మందికి మాత్రమే, సగం మందికి మాత్రమే ఇచ్చిండ్రు, సగం ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. ఇది ప్రజలు రైతులు గమనిస్తున్నారు. మీ మీద నమ్మకం లేకపోతే మీరు మా రైతులకు కూడా మీరు ఇంతకుముందున్న విజువల్లో కూడా క్లియర్గా చెప్పారు, ప్రజలు మర్చిపోతారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీరు అన్నది ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు కూడా వారు కూడా చూస్తూ ఉన్నారు. వారు చూడకపోతే చూపించాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది ప్రతిపక్షంగా. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను అమలు చేసుకోవడం కోసం బరాబర్గా కొట్లాడాల్సిందే. రైతు బంధు ఇప్పటికీ 4 సార్లు ఇవ్వాల్సింది, 4 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధుని 2 సార్లు ఇచ్చింది. మీరు చెప్పినట్టుగా దాంట్లో ఒకసారి అరకొరగా ఇచ్చిండ్రు, మొత్తానికి ఇవ్వలేదు. ఈ లెక్కను చూస్తే 15,000 ఇవ్వాల్సిన దగ్గర 12,000 ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క రైతు బంధు ఇచ్చినట్టు వాళ్ళు లెక్కన చూసుకుంటే మొత్తం 15,000 12,000 చేసిండ్రు. 15,000 ఒక్క రైతు బంధు కూడా శైలేష్ గారు ఒక్క రైతు బంధు కూడా అందరికి ఇవ్వలేదు సార్. అంటే ఓవరాల్ యావరేజ్ గా తీసుకుంటే వాళ్ళు 2 సార్లు ఇచ్చిన యావరేజ్ గా తీసుకుంటే ఒక్కసారి ఇచ్చినట్టుగా లెక్క వేసుకోవాలి మనం. అంతే. మొత్తం ఒకవేళ బడ్జెట్ ని రైతులకు ఎంత బడ్జెట్ ట్రాన్స్ఫర్ చేస్తుందో చూసుకుంటే కేసీఆర్ గారు ఒక్క రైతు బంధులు ఇచ్చిన బడ్జెట్ ని వీళ్ళు 2 సంవత్సరాల్లో ఇచ్చిండ్రు. మీరు చెప్పేది వాస్తవం. ఇప్పటికీ 4 సార్లు ఎకరానికి 15,000 చొప్పున ఇచ్చినట్లయితే దరిదాపుగా 72 లక్షల ఎకరాలకు కూడా 72 లక్షల మంది రైతులు దరిదాపుగా 75 లక్షల ఎకరాలు ఉంటుంది. ఆ 75 లక్షలకి ఇవ్వాల్సిన దాన్ని ఇవాళ మొత్తం ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల వాళ్ళు ఇచ్చింది కూడా మీ ప్రకారం లెక్క కట్టినట్లయితే అంటే 3 సార్లు ఎగబెట్టినట్టు 3 సార్ల రైతు బంధు ఇలా బాకీ పడ్డారు. అంతేకాకుండా వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, రైతు బంధు రైతు ఓనర్లకే కాకుండా యజమానులకే కాకుండా కౌలు రైతులకు యజమానులకు వేస్తాం, కౌలు రైతులకు సెపరేట్గా వేస్తామన్నారు. కౌలు రైతు పరిహారం అయితే కూడా కౌలు రైతులకు ఇవ్వాలి, ఇవ్వట్లే. ఆనాడు ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి రాజేశ్వర రెడ్డి గారు మీరు లైవ్ లో ఉండండి. రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని మన ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. ఆసరా పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, 2,000 ఇస్తున్నారు. కానీ ఇప్పుడు లీకుల మీద లీకులు ఇచ్చి సంవత్సరానికి 500 రూపాయల చొప్పున పెంచి దాన్ని 4,000 రూపాయలు చేస్తాం మెల్లమెల్లగా అని చెప్పేసి గుంపు మీడియాకు లీకులు ఇచ్చిండ్రు. ఎవరి కోసం ఈ లీకులు? ఎందుకు ఈ లీకులు? ఎవరిని మాయ చేస్తేందుకు? ఎవరిని మభ్యపెడుతందుకు? బరాబర్ అడుగుదాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పటి వరకు రైతులకు వాళ్ళు ఇస్తామన్న 15,000 కాకుండా 12,000 ఇచ్చిండ్రు. అది కూడా ఎగ్గొట్టిన రైతు బంధులు దాంట్లో ఉన్నాయి. అన్ని కలిపితే దాదాపు 27,000 కోట్ల రైతు బంధు ఇప్పటి వరకు రైతులకు ఇవ్వాల్సిందాన్ని వీళ్ళు ఎగ్గొట్టిండ్రు. ఒక్క ఎకరానికి ఒక్కో రైతుకు 24,000 రూపాయల రైతు బంధు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. ఇంత పెద్ద బాకీ ఒక రైతుకి పడ్డది దేశంలో ఎవరు ఉన్నారంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వమే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఖచ్చితంగా శైలేష్ గారు, రైతులకు రైతు బంధు ఒకటే కాదు, రైతు బంధు మీరు చెప్పిన 24,000 ఖచ్చితంగా ఇప్పటికే బాకీ పడమే కాకుండా కౌలుదారులకు కూడా ఎవరికైతే ఇవాళ సగం మంది కౌలుదారులు ఉంటే కౌలుదారులకు నేను ఇస్తా అని వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు, మరి అదేవిధంగా వీరందరూ ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పేసి. కాబట్టి ఇలా కౌలుదారులకు ఇలా 24,000గా దరిదాపుగా 30,000 బాకీ పడ్డట్టు. మామూలు రైతులకు వేరు, కౌలు రైతులకు వేరు. అంతేకాకుండా ఇవాళ ఉపాధి హామీ కూలీలందరూ కూడా నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్క రూపాయి ఇయ్యలే, ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వలే, ఉపాధి హామీ కూలీలకు ఇవ్వలే, కౌలు రైతులకు ఇవ్వలే, రైతులకు ఇవ్వలే. ఇంతేకాకుండా వారు ఏమన్నారు, ఖచ్చితంగా మీరు పంట పండిస్తే వడ్లకు రేటు సరిగా రావట్లేదు, ఆ వడ్లకు రేటు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మేము బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ కూడా ఏం చేసిండ్రు, ఇవాళ 75% 80% పండే దొడ్డు ఓట్లకు మేము ఇవ్వమని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తొండి చేసి ఓన్లీ సన్న ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. ఆ సన్న ఓట్లది కూడా గతంలో ఉన్న యాసంగిలో పండిందని ఇప్పటిదానికి ఇయ్యలే. ఈ వానాకాలంలో పండిన ఈవెన్ సన్నోట్లకు
మీరు ఇస్తానన్న వడ్లకు అన్ని వడ్లకు ఇస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో రాసిండ్రు. మీరు చూడండి, ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏ దొడ్డు వడ్లకు ఇస్తానని చెప్పి రాసిండ్రు, ఇవ్వలే. ఇవ్వకుండా సన్న వడ్లకు ఇస్తామని చెప్పి ఆ సన్న వడ్లకు కూడా గత ఈ వానాకాలం గత యాసంగి సంబంధించిన బోనస్ ₹1 కూడా చెల్లించలే. అంటే నువ్వు ఇస్తానన్న బోనస్ ఇవ్వవు, రైతు బంధు పెంచుతానని పెంచవు, అందరికీ ఇవ్వవు, కౌలు రైతులకు ఇవ్వవు, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు ఇవ్వవు. కనీసం ఇవాళ యూరియా ఇచ్చే తెలివి లేదు. 2 సంవత్సరాల్లో గత సంవత్సరం ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే యూరియా అనేది సగం మంది కూడా నువ్వు ఇవ్వలేకపోయినావు. యూరియా ఇవ్వలేకపోకుండా యాప్లను పెట్టిండు కొత్తగా. ఓరేమో పాస్ పుస్తకాలు తీసుకురమ్మంటాడు. ఇవాళ యాప్లను పెట్టిన తర్వాత షాపులలో దొరకదు కానీ యాప్లలో దొరుకుతుందట. ఆ యాప్లలో కూడా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిండ్రు ఎక్కడైనా కూడా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ పోతుంది. ఇవాళ రైతులందరూ కూడా మొత్తం కూడా గోసపడుతున్నారు. ఈ యాప్ గారు, ఈ యాప్ కథ ఏంటంటే రైతులు గుమికూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ చేసింది. ఎక్కడైతే యూరియా ఇస్తారని చెప్తున్నారో అక్కడ రైతులందరూ గుమిగూడతారు. రైతులందరూ గుమిగూడి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు. వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఈ అన్నిటికీ కారణం ఏంది అని చెప్పారంటే కేసీఆర్ ఓడిపోవడమే కారణమని మొదటిది. రెండోది, ఈ కష్టాలన్నిటికీ కారణం ఎవరంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కారణం. రైతులందరూ ఇట్లా గుమిగూడుతున్నారు, రైతులు గుమిగూడి ఇదంతా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఒపీనియన్ అక్కడ డెవలప్ అవుతుంది. వీళ్ళు అక్కడ పోయినప్పుడు అక్కడ రైతులకు యూరియా దొరకనప్పుడు మళ్ళీ ఇదే ఛానళ్ళ వాళ్ళు పోతున్నారు, యూట్యూబర్లు పోతున్నారు. ఛానల్ వాళ్ళంటే ఏ ఛానల్ వాళ్ళు పోరు, అందరూ వాళ్ళ పే ప్యాకెట్లో ఉన్నారు కాబట్టి ఛానల్ వాళ్ళు పోరు. కానీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. సోషల్ మీడియా వాళ్ళు పోతున్నారు. వాళ్ళందరూ పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని పొట్టు తిడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇది తిట్టకుండా ఎట్లా చేసుకోవాలి, వీళ్ళు తిట్టకుండా ఏం చేయాలి, ఇదంతా ప్లాన్ చేసి ఏం చేశారంటే యాప్లలో ఇస్తాం, మీరు ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు అని వాళ్ళని ఇంట్లోకే పరిమితం చేసిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ గుమికూడడం జరగదు. కాబట్టి ఈ యాప్లను తెచ్చిండ్రు. కానీ వాళ్ళకు కూడా తెలుసు షాపులో లేనిది యాప్లోకి వెళ్ళి ఏడిస్తారు. షాప్లో ఉంటే షాప్లోనే ఇవ్వచ్చు కదా, యాప్ల నుంచి ఇవ్వడం ఎందుకు? వీళ్ళందరినీ గుమిగూడకుండా చేసే ఒక ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రాజేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూకి వద్దాం మనం. ఈరోజు మీరు నేను నా క్వశ్చన్ అయిన తర్వాత ఒక్క నిమిషం మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఇవాళ యాప్లలో ఉండడం వల్ల వాళ్ళందరినీ గుమిగూడడం మేము చేయలేదని చెప్పేసి మీరు అన్నది మాట వాస్తవమైన యాప్ ఉపయోగించే తెలివి రైతులకు వచ్చినప్పుడు అదే యాప్ ఉపయోగిస్తున్న ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లో ఖచ్చితంగా వాళ్ళు ఈ సోషల్ మీడియాను ఇంతకుముందు ఉన్నదంటే యాక్టివ్గా మాట్లాడతారు, యాక్టివ్గా తిడతారు, యాక్టివ్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకొని వస్తారు. అది మర్చిపోద్దని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం రైతు బంధు ఇస్తలేదు, ప్రభుత్వం ఉద్యోగులకు డిఏలు ఇస్తలేదు, వాళ్ళకి ఇచ్చిన బకాయిలు ఇస్తలేదు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బకాయిలు ఇస్తలేదు, లేదా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేదు, కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేదు. బరాబర్ అడుగుదాం. రాజేశ్వర రెడ్డి గారు, ఈరోజు ఒక వాళ్ళ పత్రికలో రాయించుకున్నారు ఒక వార్తని. ఇంతకుముందు రైతు బంధు మీద రాయించుకున్నట్టుగానే ఈరోజు ఆసరా పెన్షన్ల మీద, చేయూత పెన్షన్ల దాని పేరు మార్చిండ్రు, ఆసరా పెన్షన్ల మీద ఒక వార్త రాయించుకున్నారు. ఆసరా పెన్షన్లకు పెంచడం కోసం అంతా సిద్ధమైంది. ₹500 చొప్పున ప్రతి సంవత్సరం పెంచి దాన్ని క్రమేణా ₹4,000 తీసుకుపోతారని చెప్పేసి అని మొన్ననే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 4 రోజుల కిందనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్లో దీని విషయం వార్త రాలేదు, ఒక్క మంత్రి కూడా చెప్పలేదు, ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. క్యాబినెట్ బ్రీఫింగ్ అయిపోయింది, ఆ బ్రీఫింగ్లో కూడా ఈ విషయం మీద మాట్లాడినట్టు చెప్పలేదు. కానీ సడన్గా ఆ క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నాడు అన్నట్టుగానే ఆ పత్రికలో వార్త వచ్చింది. నమ్మొచ్చంటారా? ఇట్లా ఈ క్యాబినెట్కి కూడా తెలుస్తలేదు కానీ ఆ పత్రికకు తెలుస్తుంది, లేకపోతే వాళ్ళకి తెలుస్తుందంటే రాయించేసి మీరు ప్రతిపక్ష పార్టీలుగా మీ రియాక్షన్ చూద్దామని 4,000 ఇస్తామన్న వాళ్ళు 4,000 ఇవ్వలేదు, 2,000 ఇస్తున్నారు. నెల సంవత్సరం 500 పెంచి దాన్ని క్రమేణా 4,000 తీసుకుపోతున్నాం. యాక్చువల్ బీఆర్ఎస్ పార్టీ ఏం రియాక్ట్ అవుతుందో అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా ఈ లీక్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. శైలేష్ గారు, ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. ఒకవేళ ప్రభుత్వం లీక్ ఇచ్చినా, ప్రభుత్వాన్ని కాపాడడం కోసం వీళ్ళు ఈ పత్రికలు లీక్ ఇచ్చినా, ఆ పత్రికల్లో ఇచ్చింది లీకు అవాస్తవం అని చెప్పేసి అందరికీ తెలుసు. క్యాబినెట్లో డెసిషన్ రాకుండా, లేక దానికోసం ఏర్పాట్లు అనేది చేయకుండా ఇవాళ మేము 500 ఇస్తాం, 1000 ఇస్తాం, 2,000 ఇస్తాం అని చెప్పేసి
వాళ్ళు ఏదో ఇలా మభ్యపెట్టడానికి మాయ చేయడానికి అని చెప్పేసి, అంటే ఏదో కొద్దిగా డిసెంట్ వస్తుంది, ఆ డిసెంట్ని తగ్గించాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి అనుకుంటే తప్పు. నేను ఒకటే ఇక్కడ నేను ఈ మధ్యకాలంలో 2 నెలలు ప్రజల మధ్యలో పూర్తిగా గడిపిన. ఎలక్షన్ సమయంలో ఇవాళ మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల టైంలో వాళ్ళే అడుగుతున్నారు, మేము ఇవి ఉన్నాయి కదా హామీలు అని చెప్పేసానంటే వాళ్ళకి ఎంత చక్కటి స్టోరీ చెప్పిండంటే రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వారందరూ కూడా, కేసీఆర్ మీకు 2,000 రూపాయలే ఇస్తున్నారు, మీ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నేను డిసెంబర్ 9 వచ్చిన తెల్లవారే మీ 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తా, మీ ఇంట్లో కేసీఆర్ ఇద్దరి ముసలమ్మ ముసలాయనకు పంచాయతీ పెట్టిండు, నేను వచ్చినట్లయితే మీ ఇద్దరికి కూడా ముసలమ్మకు 4,000 ముసలాయనకు 4,000 ఇస్తా, 8,000 రూపాయలు వచ్చినట్లయితే మీరు ఏం చేసుకుంటారు, మంచిగా కృష్ణారామ అనుకుంటూ ప్రతి నెల కూడా ఒక్కో గుడికి గోపురానికి పోవచ్చు అని చెప్పేసి ఇదే వీరు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావడానికి ఇలా ప్రభుత్వం రావడానికి మాయ మాటలు చెప్పిండ్రు. ఆ అమ్మలే అడుగుతున్నారు, ఇవాళ మాకు వచ్చే 2,000 రూపాయలనే 3 సార్లు ఇలా ఇవ్వలేదు, ఎగబెట్టినాం, ఈ 2,000 4,000 ఎప్పుడు ఇస్తావో చెప్పు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం కాదు, వచ్చే ఒక్కరికే 3 నెలలు నువ్వు ఆపేసినావు. కాబట్టి ఇవాళ నువ్వు 500 ఇస్తానంటున్నావు, 1000 ఇస్తానంటున్నావు, ఏ ప్రజలు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా మీరు ఏ హామీ వేసి ఓట్లు తీసుకున్నారో 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిండ్రు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు, అవి ఇచ్చేదాకా ఆ ముసలమ్మలు ముసలాయనలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఇవాళ ఆంధ్రజ్యోతి కావచ్చు, మరొక పేపర్ కావచ్చు, లీక్ ఇచ్చేస్తే ఆ లీకులను పట్టుకొని ఊరుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలు ఏందనేది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు ప్రతి సీజన్లో అంటే ఇవాళ దరిదాపుగా 100 సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం తప్పలేదు తెలంగాణ వాళ్ళకి. ఆనాడు నిజాం పోరాటం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ మొదటి దశ పోరాటం కావచ్చు, ఆ తర్వాత 2వ దశ పోరాటం కావచ్చు, అనేక కరెంటు సమస్యల మీద పోరాటం కావచ్చు, అనేక సమస్యల మీద తెలంగాణలో చేసిన పోరాటాలు అనేది స్ఫూర్తిగా ఉంటాయి. కాబట్టి ఇవాళ మీరు ఏదో మభ్యపెట్టి ఏదో ఇట్లా మోచేతిలో బెల్లం పెట్టి అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకమంటే నాకే ఊరుకునే వాళ్ళు కాదు. కాబట్టి మీరు చెప్పిన అనేకం ఉన్నాయి. ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇస్తా అని చెప్పేసి అన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తానని చెప్పేసి ఈ 2,000 4,000 చేస్తానని చేయలేదు. ఇవాళ పిఆర్సీ ఇస్తానని ఇవ్వకుండా 6 డిఏలు బాకీ ఉంటే ఇవాళ 6 డిఏల గురించి దాని గురించి చర్చించలేదు. ఇవాళ అనేక మంది ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంత గోసపడుతున్నారు, ఇవాళ వాళ్ళు అనేక మంది చచ్చిపోతున్నారు. పోరాటం చేయలేక, మాట్లాడలేక, తిరగలేక, తిరిగి తిరిగి కాళ్ళు అరిగి చివరికి వాళ్ళ యొక్క ఎరియర్స్ రావట్లేదు. వాళ్ళ ఏదైతే లాస్ట్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో అవి కూడా రావట్లేదు. నా దగ్గరికి ఇలా జనగామలో ఉంటే ప్రతిరోజు ఎవరో ఒక రిటైర్డ్ అయిన వాళ్ళు, సార్ మీ మాట చెప్పండి, మేము 10% 15% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు 60 లక్షలు రావాలి, 70 లక్షలు రావాలి, ఇల్లు కట్టుకున్న అప్పు కట్టాలి సార్, మా పిల్ల పెళ్లికున్నది సార్, మా ఆరోగ్యం బాగాలేదు సార్. అయితే కొడుకును కోడలు అడిగే పరిస్థితి లేదు. మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ప్రభుత్వానికి భారంగా మారిపోయినాయి, వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలతోటి మన ఖజానా మొత్తం వచ్చిన రాబడి మొత్తం దానికే సరిపోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇంకా మీకు ఎరియర్స్ ఎక్కడ ఇస్తారు, పిఆర్సీ ఎక్కడ ఇస్తారు, డిఏలు ఎక్కడ ఇస్తారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఆసరా పెన్షన్ లేదా చేయూత పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. జనవరి నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు 27 నెలలు అయిపోయింది. 27 నెలలు అంటే 54,000 రూపాయలు ప్రతి ఒక్క ముసలవ్వకు లేదా ముసలాయనకు ఈ ప్రభుత్వం బాకీ పడ్డది. ఎట్లయితే ప్రతి ఎకరం ఉన్న రైతుకి 24,000 రూపాయలు ఎట్లా బాకీ పడ్డదో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఒక ప్రతి ఒక్కరికి 54,000 రూపాయలు బాకీ పడ్డది. అట్లే వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళకు బాకీ పడ్డారు. మిగతా ఎవరికంటే వాళ్ళకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డవాళ్ళు ఎవరు మిగలలేదనుకుంటా. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి బాకీ పడ్డవాళ్ళలాగానే కనిపిస్తుంది. కానీ మీరు ఒక విషయం చెప్పండి, క్యాబినెట్లో ఎందుకు చర్చిస్తలేరు ఇట్లాంటి విషయాల్ని? క్యాబినెట్లో మంత్రులు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకుంటలేరు? మంత్రులందరికీ సమిష్టి బాధ్యత ఉంటుంది కదా, మంత్రులైనా అడగాలి కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు మనం మాటిచ్చిన ప్రకారం రైతు బంధు ఇవ్వాలి, మనం మాటిచ్చిన ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలి, ఇవన్నీ చేయాలని మంత్రులు ఎందుకు అడుగుతలేరు అనుకుంటారు?
మంత్రులు అడిగే కంటే ముందు ఒక మాట నేను చెప్తాను సార్. ఇవాళ మీరు బాకీ పడ్డది 54,000 రూపాయలు అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి డిసెంబర్ 9 నుండి ఇవాళ ఫిబ్రవరి 27 వరకు కూడా, ఫిబ్రవరి 26 వరకు కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలే. ఎలిజిబిలిటీ ఉండి భర్త చనిపోయి లేకపోతే రకరకాల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక్క పెన్షన్ కూడా ఈ 2 సంవత్సరంలో కొత్తది ఇవ్వలే. కాబట్టి బాకీ పడ్డది ఇవాళ ఒక్కరికి కాదు. ఇవాళ ఎవరికైతే గతంలో వస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2,000 రూపాయలు వస్తున్నాయో వాళ్ళకి 54,000 బాకీ. కానీ అదే కుటుంబంలో ఇద్దరికి ఇస్తా అని చెప్పింది కదా, ఆ ఇద్దరికి ఇస్తా అన్న ఒకరికి 1,08,000 బాకీ. అదేవిధంగా కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వని వాళ్ళందరూ కూడా 1,08,000 బాకీ. 54,000 2,000 వస్తున్న వాళ్ళకు మాత్రమే కొత్తగా ఎలిజిబిలిటీ ఉండి ఇవ్వకుండా ఇవాళ నేరం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు ప్రభుత్వంలో మంత్రులుగా? మంత్రులు ఎవరిది వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఒక మంత్రి నాకు 10 నుండి 12% కమిషన్ వస్తే చాలు వాళ్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తా, చిన్న కాంట్రాక్టర్లకు ₹1 కూడా ఇయ్యను. 10,000 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఉండి ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్న సర్పంచులు కానీ మిగతా ఎంపీటీసీలు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు గ్రామంలో 1,000 మంది ఉన్నారు. వాళ్ళకు ₹1 కూడా ఇయ్యరు. ఇవాళ 50 కోట్లు 500 కోట్లు 5,000 కోట్లకు మాత్రం ఇస్తారు. దానికి 10% 15% కమిషన్ తీసుకుంటారు. కమిషన్ ఉన్న చోటనే డబ్బులు ఇస్తున్నారు, మిగతా చోట్ల ఇవ్వట్లే. 1 2 ఇంకో మంత్రి భూముల మీద పడి మొత్తం కూడా నాది నాకు కావాల్సింది, నాకు ఏ భూమి కిరికిరి భూమి ఉన్నా కూడా అది కిరికిరి లేకున్నా కిరికిరి చేస్తాం, 30% మాకు ఇవ్వాలి, పెద్దలకు పంచుకోవాలి. మాకు పెద్దలకు కలిసి 30% ఇస్తే మీకు అప్పుడు ఏది కానీ ఇలా క్లియరెన్స్ కానీ ల్యాండ్ క్లియరెన్స్ కానీ ల్యాండ్ యూజ్ చేంజ్ కానీ బిల్డింగ్ పర్మిషన్ కానీ లేకపోతే అవన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆ మంత్రికి అది. మంత్రులందరూ చూస్తే మంత్రులు ఎందుకైనంటే వాళ్ళు ప్రజల కోసం ప్రజలకు ఏదో చేస్తందుకోసం మంత్రులు అయినట్టుగా కనిపిస్తలేదు. వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం వాళ్ళ వ్యక్తిగత ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వీటి కోసమే మంత్రులు అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వం ఉన్నట్టుగా వాళ్ళకు కనిపిస్తుంది. ఈరోజు మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, తెలంగాణ ప్రజల పక్షాన టీ న్యూస్ అడుగుతోంది, ఎప్పుడు ఇస్తారు ఆసరా పెన్షన్లు, ఎప్పుడు ఇస్తారు రైతు బంధు, ఎప్పుడు ఇస్తారు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు, ఎప్పుడు ఇస్తారు ఉద్యోగులకు డిఏ బకాయిలు, ఎప్పుడు ఇస్తారు రిటైర్ ఉద్యోగులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్? బరాబర్ అడుగుదాం. రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. రాజేశ్వర రెడ్డి గారు లిస్టు చాలా పెద్దగా పేరుకుంటూ పోతుంది. మనము పథకాలు ఇచ్చి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అని మనం అడుగుతూ పోతూ ఉంటే 1 గంట సేపు అడగడం కోసమే సరిపోతుంది, దాని మీద సమాధానం చెప్పడం కోసం సమయం ఉండదు. కానీ మీరు చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఏ ముఖం పెట్టుకొని ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు వస్తుంది? ఏ హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలకు వస్తుంది? మొదటి పాయింట్. రెండవ పాయింట్, వీళ్ళు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈరోజు 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం కడతామంటారు, అక్కడ ఖమ్మంలోనేమో కూలగొడతామంటారు. పేదలు భూదాన్ భూముల్లో కట్టుకున్న 100 గజాల్లో కట్టుకున్న ఇళ్లను కూలగొడతారు. ఇక్కడ హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అనేక పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను కూలగొడతామంటారు. కూలగొట్టే ఎజెండాతోటి ఈ ప్రభుత్వం అసెంబ్లీకి వస్తుంది, నిర్మించే ఎజెండాతోటి వస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు, వాళ్ళ బాధలు ఏంటని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో జరిగిన ఏదైతే వినోబా భావే నగర్లో జరిగిన కూల్చివేతలనదో అనాగరికంగా అరాచకంగా చేసిండ్రు. దానికి ముందున్న భూమి కూడా భూమి ఇంకో మంత్రికి సంబంధించిన భూమి, అట్లానే 3 మంత్రులకు సంబంధించిన భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూములు ముందున్నాయి కాబట్టి అక్కడ విల్లాలు కడుతున్నారు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళందరినీ లేపాలని చెప్పే ఉద్దేశం తప్ప 800 మంది 10-12 సంవత్సరాల నుంచి అక్కడ పట్టాలు పొంది 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నువ్వు ఒకవేళ వాళ్ళందరినీ నువ్వు ఖాళీ చేయించదలుచుకుంటే వాళ్ళందరికీ ఇప్పటికి మేం కట్టినాయి. కేసీఆర్ కట్టిన 2,000 ఇళ్లలో ఇంకా ఖాళీగా ఉంటే కొన్ని ఇచ్చి మిగతా చెప్పని ఉంటుంది. నీకు ఇద్దామనే ఉద్దేశం లేక ఇవాళ 3 జిల్లాల పోలీసులను అక్కడికి రప్పించి వందలాది మంది పోలీసులు దరిదాపుగా 600 అని చెప్పిన 600 కాదు 1000 మంది పోలీసుల పైన వస్తే ఇవాళ దురదృష్టకరంగా
భోజనం వండుకుంటున్న వాళ్ళని, వండి ఆల్రెడీ పెట్టుకుంటున్న వాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని ఎవరికి చెప్పకుండా మొత్తం కూడా ఆ బుల్డోజర్ల యొక్క గోల చూస్తుంటే రాజేశ్వరరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఈరోజు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ జెన్యూన్గా ఇండ్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మేము ఇల్లు ఇస్తాము, వాళ్ళకు సరైన నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. కానీ ఈ పనులన్నీ కూడా కూలగొట్టకుండా చేయొచ్చు కదా. కూలగొట్టక ముందే మీకు అవన్నీ ఇస్తాము, మీరు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా. దౌర్జన్యంగా వాళ్ళని కూలగొట్టి పబ్లిక్ రియాక్షన్ ఈ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మీకు నష్టపరిహారం ఇస్తాము, మీరు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు వినకండి, కేటీఆర్ గారు వస్తున్నారు, ఆయన మీటింగ్కి మీరు పోకండి, ఆయన దగ్గరికి మీరు ఏమి బాధలు చెప్పుకోకండి అని ఈ రకంగా ప్రెషర్లు పెట్టడం దేనికి? చాలా దురదృష్టకరం శైలేష్ గారు. ఇవాళ వారు మాట్లాడే మాటలు నిజంగా ఖమ్మం జిల్లాలో జరుగుతుంటే, ఖమ్మం జిల్లాలో చైతన్యవంతమైన జిల్లా, నేను కూడా అక్కడే చదువుకున్నా. ఒకప్పుడు వామపక్షాలు ప్రతి దాని మీద కూడా మాట్లాడేవాళ్ళు. ఇవాళ నేను ఎన్టీవీలోనూ ఎందులో చూశాను, ఎక్కడికి పోయినా ఎర్ర జెండాలని చెప్పేసి. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎంఎల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పేద ప్రజల పక్షాన్ని ఎప్పుడు కొట్లాడతారు. ఆ పేద ప్రజలు ఇలా దరిదాపుగా 800,000 మంది ఉంటే వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండడానికి కూడా ఇలా ఈ ప్రభుత్వం మంత్రులు వాళ్ళని ఆపినరంటే వీళ్ళు ఆపితే వాళ్ళు ఆగిపోయినని చెప్పేసే విధంగా ఇవాళ న్యూస్ వచ్చడం అనేది చాలా బాధాకరం. వాళ్ళందరూ ఏమంటున్నారు, జెన్యూన్గా ఉన్నవాడికి ఇస్తా అంటున్నారు. నువ్వు జెన్యూన్గా ఉన్న వాళ్ళని నువ్వు పోయి మాట్లాడు, వాళ్ళందరికీ ముందే చెప్పు, వాళ్ళందరూ కూడా నువ్వు ఇవ్వని ఉంటుంది. ఎందుకు ఇవ్వలే? ఇవాళ జెన్యూనిటీ అనేది నువ్వు అందరు కూలగొట్టిన తర్వాత, బెదిరించిన తర్వాత, అరాచకం చేసిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత, కేసులు పెట్టిన తర్వాత ఇవాళ వాళ్ళకు నీకు జెన్యూనిటీ గుర్తొస్తుందా? నీకు 100 ఎకరాలు నువ్వు ఇలా ఆల్రెడీ నువ్వు అక్కడనే సంపాదించావు కదా, 100 ఎకరాలు అక్కడే ఉన్నాయి కదా. ఆ 100 ఎకరాలలో వీళ్ళు బీద బిక్కి వాళ్ళకున్న అర్హత ఏమిటి? ఇల్లు లేని పేదలే ఉన్నారు తప్ప 100 గజాల్లో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. వాళ్ళు కట్టుకున్నదాన్ని ఒకవేళ నువ్వు నిజంగానే వాళ్ళు ఏముంది, అది వినోబా భావే సంబంధించిన నగరు, అది భూదాన్ భూమి అంటే ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో ఎవరు వస్తున్నారు? నీకు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే అనేక పథకాల ద్వారా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, ఇందిరం ఇల్లు ఇస్తున్నావు, దాన్నే నువ్వు ఇచ్చే. ఏం తప్పు? దాన్ని అందంగా లేకపోతే దాని చుట్టుపక్కల ఏదన్నా వేరేది కట్టు. నువ్వు కట్టుకున్న విల్లాలు, నీకు దాని భూమి ముందు విల్లాస్ ఉన్నాయి, నువ్వు ఒక రియల్ ఎస్టేట్ చేయదలుచుకున్నావు, ఆ రియల్ ఎస్టేట్ చేయదలుచుకుంటే ఒక గోడ, పెద్దది గోడ కట్టు, గోడ కట్టి వాళ్ళందరినీ అక్కడే పెట్టు. వాళ్ళు మనుషులే కదా. మనం అనేక సందర్భాల్లో తెలుగు సినిమాల్లో బాలీవుడ్ సినిమాల్లో కానీ చూసినాము ఈ రకమైన దౌర్జన్యాలు చేయడం. అనేక చాలా బాలీవుడ్ సినిమాలు వచ్చినాయి, చాలా తెలుగు సినిమాలు కూడా వచ్చినాయి. ఒక మంచి పాష్ బిల్డింగ్స్, పాష్ కాలనీ ఉన్న దగ్గర పక్కనే ఒక బస్తీ ఉంటే ఆ బస్తీని ఏ రకంగా కూల్ చేయాలని చెప్పేసి ఆ సినిమాలో ఉండే విలన్స్ ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ హీరో ఆ బస్తీ వాళ్ళ తరఫున కొట్లాడుతుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, లేకపోతే వెంకటేష్ కానివ్వండి, వీళ్ళందరూ అనేక సినిమాలు తెలుగులో చూసిండ్రు. ఇప్పుడు ఆ విలన్లే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారైనట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, అనుభవజ్ఞులు. వారందరూ కూడా ఏమనుకుంటున్నారు, మరలా ప్రభుత్వం వస్తుందా, మళ్ళా మేము వచ్చేది ఉందా, వచ్చినప్పుడు ఇప్పుడే దోచుకోవాలి దాచుకోవాలన్న దాంట్లో ఉండిపోయారు. వారందరూ మాట్లాడే మాటలు చూస్తుంటే అసలు ఏనాడు అనుభవం ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే వారు ఏదో 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నట్టు, వారు దేశ సేవ చేసినట్టు, స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నట్టు, లేకపోతే ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు, వారు మొత్తం కూడా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వారే కాపాడుతారు అన్నట్టు, మిగతా వాళ్ళకి ఏమి విషయాలే తెలియనట్టు వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతున్నారు, అహంకారంతో మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, అదేవిధంగా మిగతా వాళ్ళందరి మీద మాట్లాడుతుంటారు. వారు ఎక్కడ ఎట్లా ఉన్నారని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. ఒక్కసారి నిన్ను నమ్మి నీ యొక్క మాయ మాటలకు, కాంగ్రెస్ యొక్క మాటలకు, అదేవిధంగా మీ డబ్బులకు ఒక్కసారి మోసపోవచ్చు. మీరు గుర్తుంచుకోండి, మీరు ఇవాళ అంటున్నారు పోయినసారి కూడా ఒక్క సీటు కూడా తాకనీయనని చెప్పేసి. రేపు భవిష్యత్తులో ఖమ్మం జిల్లా నుంచి చైతన్యవంతమైన ప్రజలు, మీ చైతన్యం, మీ యొక్క ఇచ్చిన చైతన్యం తెలుసు వాళ్ళంతా కూడా. ఇవాళన్నీ కూడా ఎవరెవరు ఎట్లా ఉన్నారు, వారికి తోడుగా ఎవరున్నారు, కష్టకాలంలో ఇవాళందరినీ కూడా పేదల పక్షాన ఎవరున్నారని కూడా వస్తుంది. మీరు యొక్క పైసల బల్పుతో ఇవాళ ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు అనేది మర్చిపోం మేం కాదు,
ప్రజలు మర్చిపోరు, మా నాయకులు Thank you. కార్యకర్తలు Thank మర్చిపోరు. you, రాజేశ్వరి మీరు గారు. అనుకుంటున్నారు Thank you so ఎప్పటికీ much. మాదే సమయం ప్రభుత్వం మించిపోయింది. అనుకుంటున్నారు, నడవదది. మళ్ళొకసారి దీని మీద వివరంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం కార్యక్రమాన్ని మీరు టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా చూడవచ్చు. టీ న్యూస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ టీ న్యూస్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, అట్లాగే ఎక్స్ హ్యాండిల్ శైలేష్ రెడ్డి స్పీక్స్లో కూడా ఈ కార్యక్రమంకి సంబంధించిన రికార్డింగ్ని మీరు చూడవచ్చు. ఈ కార్యక్రమం